తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ధర్మ సంస్థాపనార్థం హిరణ్యకశిపుణ్ణి ఉగ్ర నరసింహ అవతారంతో వధించిన తరువాత ప్రశాంతుడై యోగమూర్తిగా నరసింహస్వామి తిరిగి పరడవిల్లిన పుణ్యక్షేత్రమే రామతీర్థం. కర్నూలు జిల్లాలో రామతీర్థంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శించి ఆ విశేషాలను ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే. క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికే నృసింహ పూజలు జరుగుతుండేవని సింహదత్త, సింహరక్షిత వంటి నాటి శాసన పదాలు నిరూపిస్తూ ఉన్నాయి. రామతీర్థంలో లక్ష్మీ నరసింహస్వామికి ఆలయాన్ని, గర్భగుడి ప్రాకారం, గోపుర నిర్మాణాన్ని కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు కావించాడని, విజయనగరపు కాలంలో నరసింహదేవరాయలు లక్ష్మీదేవికి గర్భగుడిని నిర్మించాడని, తిరుమల దేవరాయలు కూడా నిత్యం ఆలయ సందర్శనం చేసేవాడని ప్రతీతి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహభీషణం భద్రం మృత్యుం నమామ్యహం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు 15 కిలోమీటర్ల దూరంలో అహోబిలానికి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం రామతీర్థం. రామతీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం విశాల ఆవరణంలో ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ స్వామి యోగలక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తాడు. తిరునామంతో, కిరీట కాంతులతో, శంఖ చక్రాలతో స్వయంభువుగా స్వామి వెలసిన విశేష ఆలయం ఇది. రామతీర్థంకు నామతీర్థం అని ముందు పేరు. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఉగ్రరూపంతోనే స్వామి ఇక్కడకు వచ్చి ఈ స్థలంలో ఉగ్రం తగ్గి ప్రశాంతుడై యోగం చేసుకోవటానికి సంకల్పించాడు. ఒక రాతిపై స్వామి పాదం మోపిన గుర్తు ఇప్పటికీ చూడగలం. ఒక్క పాదం మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. రెండవ పాదం స్వామి అహోబిలంలో పెట్టాడని చెబుతారు. యోగ సంకల్పం కలిగిన నృసింహుడికి ఎక్కడా జలం కనపడలేదట. అందువల్ల తూర్పు దిక్కున కొండ చివర తటాకం సృష్టించాడు. అక్కడ జలం తీసుకుని నామం ధరించి ఇక్కడ యోగమూర్తిగా స్వయంభువుగా నిలిచిపోయాడు. ఆలయం దగ్గరే స్వామి జలం కొని తెచ్చిన తటాక కూపం ఉంది. దీనికి పాలకోనేరు అని పేరు. ఇందులోని జలం వేసవిలో కూడా ఒక్క తీరునే ఉండటం విశేషంగా చెప్పుకుంటారు. ఈ తీర్థ సేవనం సర్వ రోగాలను హరింపచేస్తుందని విశ్వాసం. నామం ధరించి జలంతో సహా యోగమూర్తి అయి లక్ష్మీ నృసింహుడు స్వయంభువు అయిన కారణాన దీనికి నామతీర్థం అని పేరు వచ్చిందని, అదే క్రమేపీ రామతీర్థం అయ్యిందని చెబుతారు. గోపురంపై ప్రధానంగా నృసింహావతార మూర్తి నమస్కార ముద్రతో ఆంజనేయ స్వామి మాత్రమే కాక గోపురపు 4 దిక్కుల పైభాగాన దశావతార మూర్తులు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ,
బలరామ కల్కి మూర్తుల ప్రతిమలు చూడగలం. అదేవిధంగా లక్ష్మి, గణపతి, సరస్వతి, గరుడు, సింహగజ ప్రతిమలతో గోపురం, ఆలయ ప్రాకారం పైభాగాలు రమణీయంగా గోచరిస్తాయి. మంగళవాద్యాలతో ఆలయం నిత్యం శోభాయమానంగా ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా జయ విజయులు పరివేష్టించి ఉండగా గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అక్కడ కొలువైన శ్రీ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి ఆనందానికి గురవుతారు. ఆలయంలో నృసింహునికి నిత్యం అర్చనలు, పూజలు జరుగుతాయి. యోగ నృసింహుడు భక్తుల కోరికలు తీరుస్తూ సకలైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదిస్తాడని భక్తుల నమ్మిక. నరమృగవేష శ్రితపోష స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ. నరమృగవేష శ్రితపోష స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ. గర్భాలయంలో స్వామికి పూజలు, అర్చనలు నిర్వహించి అర్చకులు భక్తులకు హారతులు చూపి తీర్థం, శఠగోప ఆశీర్వచనం, ప్రసాద వితరణం అందజేస్తుంటారు. దైవము నీవే స్వామి నరసింహ పదదాసుల దాచే కరుణా సింధువు నీవే నరసింహ. నృసింహుడు లక్ష్మీదేవితో సహా పూజలందుకునే ఆలయంలో అమ్మవారు విశాల నయనాలతో, మంగళ సూత్రాలతో, పట్టుపుట్టాలతో ప్రసన్నయై పూజలు, కుంకుమార్చనలు అందుకుంటోంది.
కడప, కర్నూలు జిల్లాల నుంచి ఈ ఆలయానికి ఆదివారాల్లో విశేషించి భక్తులు తరలివస్తుంటారు. నృసింహుడు ఈ క్షేత్రంలో ఓయని పిలిస్తే పలికే దైవంగా, యోగమూర్తిగా పూజింపబడుతున్నాడు. కళ్యాణోత్సవ మంటపం కూడా నిర్మించబడింది. నవగ్రహాలు కూడా రామతీర్థం ఆలయంలో నెలకొని ఉన్నాయి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః. ఈ ఆలయంలో నృసింహుడే కాక శంకరుడు, పార్వతీదేవి కూడా పూజలందుకుంటారు. పరశురాముడు క్షత్రియ సంహారం చేసి ఆ పాప ప్రక్షాళనార్థం 21 సార్లు భూప్రదక్షిణ చేసి వచ్చి నృసింహస్వామి వెలయింపజేసిన ఇక్కడి తటాకం పక్కన శివప్రతిష్ఠ చేశాడని కథనం. నామతీర్థం నాటి నుంచి పరశురామ తీర్థంగా పిలువబడుతూ క్రమేపీ రామతీర్థం అయిందంటారు. మరీ ముఖ్యంగా పార్వతీదేవి పరశురాముడు నెలకొల్పిన శివ సన్నిధానం ఎదురుగా కూర్చొని తపస్సు చేసిన స్థలంగా కూడా ఈ ప్రాంతం ఖ్యాతి చెందింది. ఆమె తపస్సు చేయగా చుట్టూ వల్మీకం పెరిగిందని, పుట్టలు ఆవరించుకొని నాగులు చుట్టుకొని పార్వతీదేవి ఘోర తపం ఆచరించిన పరమ పవిత్ర స్థలం అయినందువలనే ఇక్కడ పుట్టాలమ్మ తల్లిగా పూజలు అందుకుంటుందని ప్రతీతి. ఆలయంలో పరశురాముడు ప్రతిష్ఠ చేసిన లింగం శంకరుని మూర్తిగా పుష్పహారాలతో కానవస్తుంది. పార్వతీదేవి ఘోర తపం ఆచరించిన పరమ పవిత్ర స్థలం అయినందువల్లనే ఇక్కడ పుట్టాలమ్మ తల్లిగా పూజలందుకుంటోందని ప్రతీతి. పుట్టాలమ్మ ఆలయం కనుకనే విశేషించి అనేక నాగ ప్రతిమలు ఇక్కడ దర్శనమిస్తాయి. గోపురం పైభాగా కూడా నాగులు అనేకం చెక్కబడ్డాయి. జంట నాగుల రాతి శిల్పాలు, నాగదేవతా ప్రతిమలు ఆలయంలో అనేక తావుల్లో దర్శనీయమవుతాయి.
పవిత్ర వృక్షం ఛాయలో కూడా పలు నాగదేవతా రూపులతో జంట నాగుల రాతి ప్రతిమలు కానవస్తాయి. పుట్టాలమ్మ తల్లిని ఇలవేల్పుగా కొలుచుకునేవారున్నారు. శివపార్వతులు, కుమారస్వామి, వినాయకునితో సహా కానవస్తారు. పార్వతీదేవి పుట్టాలమ్మ కనుక ఇక్కడ ప్రాకార ద్వారంపై నడిమి భాగాన నాగుల పుట్ట, అలాగే శేషుని పడగలతో అమ్మవారి మూర్తులు కానవస్తాయి. పుట్టాలమ్మ స్వర్ణమయ కిరీట కాంతులతో ఆదిశేషుని పడగలతో ధవళమూర్తి అయి పూజలు హారతులు అందుకుంటూ ఉంటుంది. ఓం జయంతి మంగళా కాళీ. పుట్టాలమ్మకు నిత్యం అర్చనలు పూజలు జరుగుతాయి. క్షమా శివా ధాత్రి స్వాహా స్వదా. పుట్టాలమ్మ తల్లిని కొలిస్తే సంతానం కలుగుతుందని, పంటలు పండుతాయని భక్తుల నమ్మిక. నమోస్తుతే. జయత్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణి జయ సర్వగతే దేవి కాలరాత్రి నమోస్తుతే. నమోస్తుతే దేవి నమోస్తుతే. నమోస్తుతే దేవి నమోస్తుతే. మధుకైటభవిత్రావి విధాత్రీ వరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. నమోస్తుతే దేవి నమోస్తుతే. నమోస్తుతే దేవి నమోస్తుతే. వాహన పూజలు చేయించుకోవటం, సర్వదోష నివారణకు, సంతాన ప్రాప్తికి, ఆయురారోగ్యాలకు స్వామిని పుట్టాలమ్మను సందర్శించుకోవటం, భక్తి శ్రద్ధలతో భక్తులు పూజాధికాల్లో పాల్గొనటం జరుగుతూ ఉంటుంది. ఆ రామతీర్థ లక్ష్మీ నరసింహుని అపార కృపాదృష్టి, దయాదృష్టి అందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ రేపటి తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.